నమస్తే అండి. ఈరోజు మనం కేతనేని కిచెన్లో ఫ్రూట్స్ జ్యూస్ చేయబోతున్నాము విత్ బీట్రూట్ అండ్ ఆమ్లా గూస్బెర్రీ. ఓకే, సో ఈరోజు మనము ఈ వేసవి కాలంలో చల్లగా ఉండే విధంగా జ్యూస్ చేస్తున్నాము. అందుకని మనం మస్క్ మెలన్ అంటే దోసకాయ, వాటర్ మెలన్ తీసుకున్నాము, పుచ్చకాయ, అలాగే కొద్దిగా మనం గ్రేప్స్ తీసుకున్నాము. ఈ మూడు మనకు స్వీట్ని ఇస్తాయి, ఫుల్ ఆఫ్ వాటర్ ఇస్తాయి. అలాగే మనకి బీట్రూట్ అంటే ఇంకా మీకు అందరికీ తెలుసు, బీట్రూట్ చాలా అవసరము బాడీకి, డీటాక్సికేషన్ చేస్తుంది, అంత బాగుంటుంది. అలాగే ఉసిరికాయలు కూడా చాలా ఆరోగ్యంగా వచ్చి, ఉసిరికాయలు పచ్చిగా ఇలాగ తిన్నా, ఊరగాయలు తిన్నా, జ్యూస్ చేసుకున్నా చాలా మంచిది. ఇక మన ఇంట్లో కోసిన స్వచ్ఛమైనటువంటి పుదీనాకు, అలాగే అల్లం ముక్క, ఓ 2 నిమ్మకాయలు కూడా చాలా అవసరం అండి. ఏ జ్యూస్ చేసినా నిమ్మకాయలు కలుపుకుంటే, ఈవెన్ తీపి జ్యూస్లో కూడా నిమ్మకాయలు కలుపుకోవడం చాలా మంచిది. సి విటమిన్ ఫుల్గా ఉంటుంది. అలాగే మనకు కొద్దిగా దాల్చిన చెక్కలో చాలా మంచి విటమిన్ ఉంటాయి. మనం మామూలుగా తిన్నాం కాబట్టి ఇలాంటి జ్యూస్లో మిక్స్ చేసుకోవచ్చు. అలాగే మనకి ఓ లవంగం మొగ్గ ఇచ్చాము, అలాగే టేస్ట్ కోసం ఒక మనం ఏలక దబ్బిచ్చాము. ఇప్పుడు వీటన్నిటి నీటికి కట్ చేసి గ్రైండ్ చేసి మనం జ్యూస్ తయారు చేద్దాం. లెట్ us స్టార్ట్ జ్యూస్. సో ఇక్కడ అన్నీ మనం కట్ చేసుకున్నాము నీట్గా. అల్లము, నిమ్మకాయలు, మనకు ఉసిరికాయలు అన్నీ కట్ చేసుకున్నాము, గ్రేప్స్, పుచ్చకాయ, బీట్రూట్ అన్నీ కట్ చేసుకున్నాము. ఇప్పుడు మనము జ్యూస్ స్టార్ట్ చేద్దాం. ఇక మొదట్లో అడుగు భాగంలో కొద్దిగా వాటర్ ఇచ్చేటువంటి పుచ్చకాయ కానీ దోసకాయ కానీ అంటే కొద్దిగా వాటర్ ఇస్తాను అనమాట. ద్రాక్ష కూడా వేసుకోవచ్చు. దాని తర్వాత కొద్దిగా నెక్స్ట్ లేయర్ వచ్చి బీట్రూట్, అలాగే నెక్స్ట్ లేయరు మనకి ఉసిరికాయ వేసామంటే అన్నీ నలిగి వాటర్తో కూడా నీట్గా మిక్స్ అయ్యి వస్తాయన్నమాట. ఇక్కడ మీకు ఒక సందేహం రావచ్చు, ఇవన్నీ మనం తినగలిగే ఫ్రూట్సే కదా, ఎందుకు జ్యూస్ చేస్తున్నారని. ఓకే, అన్నీ తినగలిగేటువంటి, కానీ బీట్రూట్ మాత్రం మనం పచ్చి స్లైస్ చాలా తక్కువ తినగలుగుతాం. బీట్రూట్ జ్యూస్ చేయడం కోసం మనకు ఏదైనా టేస్ట్ కావాలి, అలాగే కొద్దిగా వాటర్ కావాలి, కాబట్టి దీన్ని యాడ్ చేస్తున్నాం. ఓకే అండి, జ్యూస్ మొత్తం రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ జ్యూస్ కూడా మనం ఏంటంటే ఒక పాత్రలో ఒక మంచి కాటన్ బట్టల నుంచి మనం వడకట్టుకున్నాము. సిద్ధంగా ఉండండి, ఉతికినటువంటి లేదా కొత్త బట్ట నుంచి వడకట్టుకున్నామంటే నీట్గా ఉడికిపోతుందండి, ఎటువంటి డస్ట్ లేకుండా. ఇక మనం ఇందులో స్ట్రైనర్ పెట్టి నిమ్మకాయ యాడ్ చేస్తేనే ఒక డిఫరెంట్ టేస్ట్ వస్తుంది. మీరు యాడ్ చేయండి. ఇక ఈ జ్యూసు ప్రతి ఒక్క వయసు వారికి చాలా అవసరం అండి. మన వయసు ఉన్న వారందరూ ఈ పండ్లు తినచ్చు, కానీ చిన్నపిల్లలకు కానీ వృద్ధులకు కానీ ఇలాంటి జ్యూసు వాళ్ళకి నవిలి కొరికే పని లేకుండా నీట్గా ఇచ్చామంటే బీట్రూట్ మెయిన్ వల్ల వాళ్ళకి మంచి కంటెంట్ దొరుకుతుంది బాడీకి. మీరు ట్రై చేయండి. ఇలాగా వారంలో 2 సార్లు మనం తీసుకున్నా కూడా ఈ జ్యూస్ వల్ల మనకి మంచి ఫలితం ఉంటుందండి. ఒకసారి మీరు వాడి చూడండి. ఒక మాసంలో 10 సార్లు వాడడం వల్ల ఆ నెల తర్వాత మనకి బాడీ ఎంత తేలిక అవుతుందో, ఎంత మంచిగా ఉంటుందో మీకు అర్థమవుతుంది. మీరు అందరూ ట్రై చేయండి. మీరు కూడా చూసి ఎలా ఉందో చెప్పండి, రిజల్ట్ చెప్పండి. నా వీడియో కామెంట్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎవరికైనా ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్ యూ.